సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కాంగ్రెస్ జెండా ఎగరాలని పార్టీ శ్రేణులు కొట్టి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పటాన్చెరులో కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారని, కేసీఆర్ నడుస్తున్న రోడ్లు వేసింది కాంగ్రెసేనని చెప్పారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మిత్రులారా, చంద్రశేఖరరావు చెప్పిండు ఏళ్లకు డెవలప్మెంట్ ఇస్తాను, రైతులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఏజీతో బీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తాను, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఇస్తాను, ఇంకా చాలా విషయాల మైనారిటీలకు ఇస్తాను, అదేవిధంగా గిరిజనులకు 12% ఇస్తాను. నేను అడుగుతున్నా, మా సోదరు చెప్తున్నా ఇక్కడి నుంచి ఈ రైతుడు ఒక రేషన్ కార్డు కూడా చేస్తారు. రేషన్ కార్డు ఇవ్వాలని దివాణ ప్రభుత్వం ఇవాళ పేరు. అందుకే మిత్రులారా, నేను అడుగుతున్న కాకుంటే మా అక్కని అమ్మ ఎవరికైనా మీకు డెవలప్మెంట్ మీద వచ్చిందా? మీ ప్రాంతంలో దళితులకు భూములు ఇచ్చిందా? మీ పిల్లలకు నౌకలు వచ్చిందా? మీ ప్రాంతానికి